నీలిమ నిన్న సచివాలయంలో పారిశ్రామికానికి సంబంధించి కూడా అంటే దానికి సంబంధించినటువంటి సమీక్ష కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించడం జరిగింది. అంటే రాష్ట్రంలో సంపద సృష్టికి ఒక మార్గం సుగమం చేస్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఇటు ఏదైతే పారిశ్రామిక రంగం కావచ్చు, అదేవిధంగా ఆక్వాకు సంబంధించి, అట్లాగే ఇటు ఉద్యాన పంటలకు సంబంధించి, ఖనిజాలకు సంబంధించి వీటి ద్వారా ఏదైతే వీటిని డెవలప్ చేసే ఉద్దేశంతో కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఏంటనే దానికి సంబంధించి కూడా పూర్తిగా సమీక్ష నిర్వహించిన పరిస్థితి. రైట్, చూద్దాం. ఏపీలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించే దిశగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. తద్వారా ఉపాధి కల్పనతో పాటు సంపద సృష్టికి మార్గాలను సుగమం చేస్తోంది. ఆక్వా, ఉద్యాన రంగాలతో పాటు ఖనిజ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి పార్కులను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆక్వా రంగానికి, ఉద్యాన పంటల ఉత్పత్తులకు, ఖనిజ ఆధారిత పరిశ్రమలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని సీఎం తెలిపారు. ఈ రంగాలతో పాటు అభివృద్ధికి అవకాశమున్న రంగాలన్నిటిపైన దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక పార్కులు, కొత్తగా ఏర్పాటు కానున్న ఓడరేవులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆహార శుద్ధి, ఆక్వా, ఉద్యాన రంగాలతో పాటు ఖనిజ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ రంగంలో పరిశ్రమల స్థాపనకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి ఔత్సాహికులను ప్రోత్సహించాలన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో ఒక్కో ఇండస్ట్రియల్ పార్కు కనీసం 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇలాంటి పార్కులు 100 వరకు ఏర్పాటు చేయాలి అన్నారు. మహారాష్ట్ర అత్యధిక పారిశ్రామిక పార్కులతో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ఏపీలో ప్రస్తుతం 53 పార్కులే ఉన్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కు పూర్తి స్థాయి కార్యకలాపాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏపీలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అవసరమైన జిల్లాలను గుర్తించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ క్రమంలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని తెలిపారు. ఏపీలో ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో సమీకృత ఓడరేవుల అభివృద్ధికి తగిన మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయాలని ఆదేశించారు. దేశంలో ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఉత్తమ పోర్టులపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అతిపెద్ద సముద్ర తీర ప్రాంతం ఉన్నందున మరిన్ని పోర్టుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పీపీపీ విధానంలో పోర్ట్ల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను గుర్తించాలి అన్నారు. లాజిస్టిక్ పరమైన రోడ్డు, రైలు కనెక్టివిటీతో పాటు రాష్ట్రేతర ప్రాంత హింటర్ ల్యాండ్ అనుసంధానంతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఓడరేవుల నిర్మాణం జరిగినప్పుడే ఎగుమతి ఖర్చులు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి అని సీఎం పేర్కొన్నారు. ఆ దిశగా స్వల్ప, దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్ పోర్ట్ల ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.